ఇలాంటి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. యేసయ్య చెప్తున్నాడు కదా, చిన్నపిల్లలను నా ఎద్దుకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసయ్య చెప్తున్నాడు. మీరందరన్నా కూడా యేసయ్యకి చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే మరీ ఎక్కువ ఇష్టం అంట. అయితే చాలా మంది అంట చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తున్నారంట. వాళ్ళని ప్రతి విషయంలో ఆటంకపరుస్తుంటే దేవుడు అంట యేసయ్య వాళ్ళందరినీ గద్దించేసి దగ్గరకు తీసుకొని వాళ్ళని ఆశీర్వదించాడంట. అంటే యేసయ్యకి మీరంటే అంత ఇష్టం. పెద్దవాళ్ళు అంటే కదా యేసయ్యకి, పెద్దవాళ్ళన్నా కూడా ఇష్టమే, కానీ మీరంటే ఎక్కువ ఇష్టం యేసయ్యకి. అందుకే చిన్న బిడ్డలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు అంటే యేసుక్రీస్తు మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే ఒక యవ్వనస్తుడు వచ్చాడంట. ఆయన వచ్చి, అయ్యా నేను పరలోక నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడంట యేసయ్య చెప్పాడు, ఇదిగో నరహత్య చేయి మాకు. ఏమని చెప్పాడు? దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు పరలోక రాజ్యం వెళ్తావు అని చెప్పాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ యేసయ్య ఉంటాడు, మంచిగా ఉంటుంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, యేసయ్యని మనం స్తుతిస్తూ ఉంటాము, అంత మంచిగా ఉంటుంది. నరకం ఎలా ఉంటుంది? మంటలు, అగ్ని, మనం కాలిపోతూ ఉంటాం కానీ మనం చచ్చిపోము. నరకం అట్లా ఉంటుంది. ఈ యవనస్తుడు ఏం కోరుకుంటున్నాడు? అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేనేం చేయమంటావు అని అంటే యేసయ్య ఏం చెప్పాడా? దొంగతనం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, మోసపుచ్చవద్దు, నరహత్య చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము. మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులని చూడండి పిల్లలు, ఎవరైతే ఈ లోకంలో మన తల్లిని మన తండ్రిని సన్మానించడం అంటే కూర్చొని షాల్వా వేసి దండేసి అట్లా కాదు. సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. వాళ్ళు ఏదైనా పని చెప్పారనుకో మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆ పనిని మనం చేయాలి. అలాగే వాళ్ళు అనారోగ్యం బాగపోయిన అమ్మడానికి, లేకపోతే వాళ్ళకి ఏదన్నా బిజీగా ఉన్న మనం కూడా మంచిగా వాళ్ళకి కాళ్ళు వత్తడం, అట్లా అలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి యేసయ్య ఏమి ఇస్తానన్నాడు? పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. ఆ యవనస్తుడికి యేసయ్య ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తర్వాత అబద్ధం ఆడకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి అని అప్పుడు యేసయ్య చెప్తానంట. ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తున్నాను. ఆయన సండే స్కూల్కి వెళ్తాడు కాబోలు, ఇవన్నీ నేను బాల్యం నుండే చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, నీకు ఒకటి పొదువుగా ఉన్నది. ఏంటది? నీ ఆస్తినన్నీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అప్పుడంట యవనస్తుడు చిన్నబుచ్చుకొని, అమ్మో నా ఆస్తి అంతా నేను బీదలకు ఇచ్చేయాలా, నేను ఇవ్వనని చెప్పనేసి తొలుక్కుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి వెళ్ళిపోయాడు అర్థమైంది, పరలోక రాజ్యం ఆయనకి లేదు. చూసారా? పరలోక రాజ్యం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఇచ్చారు. ఇప్పుడు మనం దొంగతనం మనకు బాగా ఇష్టం, అప్పుడు దొంగతనం పరలోక రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి? దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. అలాగే మనకి అబద్ధాలు ఆడటం బాగా ఇష్టం, పరలోక రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. అలాగే మనకి పరలోక రాజ్యం కావాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించినట్టు ఏం చెప్పాను? మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు మనం వినాలి. వాళ్ళు మన మంచిగా చెప్తారు, ఆ మాటలు మనం విన్నట్లయితే అప్పుడు మనకి యేసయ్య పరలోక రాజ్యాన్ని ఇస్తారు. అర్థమైందా కదా? అర్థమైందా? మరి మీకు పరలోక రాజ్యం కావాలంటే ఏమేం చేస్తారు చెప్పండి? అబద్ధాలు ఆడకూడదు, ఇంకా దొంగతనం చేయకూడదు, ఇంకా బూతులు తిట్టకూడదు, ఇంకా నరహత్య చేయకూడదు, ఆస్తి గుడ్కాలు, ఇంకా అసలు ఏ విషయం చెప్పట్లా మీరు? తల్లిదండ్రులను మనం ప్రాముఖ్యంగా సన్మానిస్తే యేసయ్య మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంతో పాటు ఈ లోకంలో మనకి దీర్ఘాయుష్ కూడా ఇస్తాడంట. దీర్ఘాయుష్. మీకు ఎంతమంది దీర్ఘాయుష్ కావాలి? అన్న ఈ లోకంలో నేను బాగా జీవించాలన్నా, ఈ లోకంలో నాకు దీర్ఘాయుష్ కావాలన్నా అన్న చేతుల తండ్రి. లేదన్నా నాకు దీర్ఘాయుష్ వద్దు, నాకు అర్ధాయుషే కావాలన్నా అన్న వాళ్ళ చేతుల తండ్రి. అర్ధాయుష్ కావాలా? మనకి దీర్ఘాయుష్ కావాలంటే మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. అర్థమైందా కదా?
ఓకే